అందరికీ నమస్కారం. నిన్న ఈరోజు పత్రికలలో ప్రావిడెంట్ ఫండ్ హయ్యర్ పెన్షన్ మీద అనేక వార్తలు వస్తున్నాయి. నిజానికి 2022 నవంబర్ 4వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల మొత్తం దేశంలో ఉన్న కార్మికులందరూ కూడా పిఎఫ్ సభ్యులందరూ కూడా హయ్యర్ పెన్షన్కి అప్లై చేసుకోవడానికి చివరి అవకాశం వచ్చింది. దాని మీద తెలంగాణ ఆర్టీసీలో కనుక చూస్తే సుమారు 45,000 మంది అప్లై చేసుకున్నారు. రిటైరీస్ కూడా అప్లై చేసుకున్నారు. యాజమాన్యం చాలా వేగంగానే దానికి సంబంధించిన డేటానంతా కూడా పరిశీలించి చెక్ చేసి ఏప్రిల్లోనే ఆర్పిఎఫ్సికి పంపించింది. ఇక రేపో మాపో మాకు డిమాండ్ నోటీసులు వస్తాయి, మేము డబ్బులు కడితే మాకు హయ్యర్ పెన్షన్ వస్తుందని చెప్పి కార్మిక వర్గం ఆలోచిస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు కూడా అదే రూపంలో భావిస్తున్నారు. అయితే ఇక్కడ రెండు సమస్యలు ఉన్నాయి. ఒకటి, నిన్న ఈరోజు వస్తున్న వార్తలేమో కార్మికుల్ని మరింత గందరగోళానికి గురి చేస్తూ ఉంది. అసలే 2014లో చేసిన సవరణ వల్ల అనేక మార్పులు తీసుకొచ్చారు. దానివల్ల ఇంతకుముందు గతంలో కార్మిక వర్గం ఏదైతే చివరి నెల సగాన్ని చివరి నెల బేసిక్ పేలో సగం పెన్షన్గా రావాలని కోరుకుంటుంటే అది కాదని, చివరి నెల బేసిక్ పే డిఎల్ఏ తీసుకోవాలని అడుగుతున్నప్పుడు కూడా అది కాదని గతంలో 12 నెలల సగటును తీసుకున్నారు. దాన్ని 2014లో సవరించి దాన్ని 60 నెలల సగటుగా చేశారు. 12 నెలల సగటు అయితే ఎక్కువ డబ్బులు వస్తాయి, 60 నెలల సగటు అంటే డబ్బులు తగ్గిపోతాయి. అయినప్పటికీ కూడా కార్మిక వర్గం వ్యతిరేకతను తెలియజేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ముందుకు పోయింది. ఇప్పుడు దాన్ని కూడా మార్చి ఇటీవలనే ఫ్యాక్ట్ను కూడా ఇచ్చింది, ఫ్రీక్వెంట్ ఆస్క్డ్ క్వశ్చన్స్ రూపంలో ఇచ్చింది. ఏదైతే మొన్న పార్లమెంట్ సమావేశాలు కాకుండా అంతకుముందు జరిగిన పార్లమెంట్ సమావేశాలకు కూడా ఒక పార్లమెంటేరియన్ అడిగిన ప్రశ్నకి రాతపూర్వకమైన జవాబు కూడా అదే ఫ్యాక్ట్ను తిరిగి ఈపీఎఫ్ఓ సంస్థ పార్లమెంట్కి ఇచ్చింది. కానీ ఈరోజున్న వస్తున్న వార్తలు ఇవి ఇప్పుడైతే ఏవైతే ఉనికిలో ఉన్నాయో వాటన్నిటికీ భిన్నంగా వస్తున్న వార్తలు వస్తున్నాయి. ఈ నెల 10వ తారీఖునే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ మీటింగ్ జరిగింది. ఆ ట్రస్టీస్ ట్రస్టీస్ కూడా ఎటువంటి సమాచారం ఈపీఎఫ్ఓ కానీ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ కానీ ఏమి ఇవ్వలేదు. అయినా సరే ఈరోజు వార్తలు వస్తున్నాయి. ఆ వార్తల సారాంశం ఏంటంటే, ఏదైతే ఇప్పుడు ఉద్యోగం పొందుతున్నారో ఇది 60 నెలల సగటు చివరి రిటైర్మెంట్ నాటికి తన 58 ఏళ్ళు పూర్తయిన తర్వాత ఆ రోజుకి ఉన్న లెక్క ప్రకారం అతని పెన్షనబుల్ సర్వీసు పెన్షనబుల్ శాలరీని క్యాల్కులేట్ చేసి లాస్ట్ 60 నెలల సగటుతో వచ్చే శాలరీ మీద లెక్క చేసి ఇస్తారు. దానికి సర్వీస్ కాలానికి 2 సంవత్సరాలు ఏదైతే ఉంటుందో ఆ ఎక్స్రేషన్ కూడా కలిపి ఆ పీరియడ్ని కలిపి లెక్కేసి ఇస్తారు. ఇది అఫీషియల్గా ప్రకటించిన సర్క్యులర్. దాని మీద టీఎస్ఆర్టీసీ యాజమాన్యం కూడా ఈపీఎఫ్ ఇచ్చిన సర్క్యులర్ని బేస్ చేసుకుని ఎట్లా క్యాల్కులేట్ చేస్తారనేది కూడా ఆర్టీసీ యాజమాన్యం కూడా సర్క్యులర్ని విడుదల చేసింది. కానీ ఇప్పుడు ఆ సర్క్యులర్ ఇన్స్ట్రక్షన్స్కి భిన్నంగా ఈ రోజున పత్రికలో వార్తలు వస్తున్నాయి. నిజంగా ఇప్పుడు చెప్తున్న దీనికి ఒక పేరు కూడా పెడుతున్నారు, రౌర్కెలా సిస్టమ్ అనే పేరు పెడుతున్నారు. ఏంటంటే హయ్యర్ పెన్షన్కి కూడా దామాషా పద్ధతిని అమలు చేస్తామని. ఇప్పుడు ఏదైతే నార్మల్ పెన్షన్కి దామాషా పద్ధతి ఉంది, 3 పద్ధతుల్లో క్యాల్కులేట్ చేస్తున్నారు. ఒకటి, 95 కంటే ముందున్న దాంట్లో ఎఫ్పిఎస్ ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్ కింద ఉన్న కాలానికి గుండుగుత్తగా అమౌంట్ కొంత, అట్లాగే 95 నుంచి 2014 మధ్యలో కాలానికి చేసిన దాన్ని అక్కడ కూడా సగటును తీసుకొని 12 నెలల సగటును తీసుకొని దాన్ని క్యాల్కులేట్ చేస్తున్నారు. ఆ తర్వాత 2014 నుంచి ఆ తర్వాత అతను 58 ఏళ్ళు పూర్తయిన సర్వీస్ని తీసుకొని ఇక్కడ క్యాల్కులేట్ చేసి ఏబీసీ మూడింటిని కలిపి పెన్షన్గా నిర్ణయిస్తున్నారు. ఇది చాలా నామినల్గా వస్తుంది. ఈరోజు 4,100, 4,200, 4,300 ఈరోజు రిటైర్ అవుతున్న వాళ్ళకి వస్తుంది. కానీ అదే కనుక హయ్యర్ పెన్షన్ కనుక వచ్చేటట్టయితే మొత్తం ఈ సగటు మొత్తంగా 60 నెలల సగటుతోటి అతని సర్వీస్ని ప్లస్ 2 సంవత్సరాల ఎక్స్రేషన్ కూడా కలిపి ఆ లెక్క చేసినప్పుడు ఒక ఉదాహరణ కనుక మనం చూస్తే ఇంకొక 4 ఏళ్లలో రిటైర్ కాబోతున్న ఎంప్లాయీది కనుక పరిశీలించినట్టయితే ఇప్పుడున్న పద్ధతిలో ఈ రోజున్న బేసిక్ పే డిఎల్ని కలిపి లెక్కేస్తే అతనికి 25,000 రూపాయలు హయ్యర్ పెన్షన్లో పెన్షన్ వస్తుంది. కానీ ఇప్పుడు చెప్తున్న పద్ధతిలో హయ్యర్ పెన్షన్ కూడా దామాషా పద్ధతి అంటే 2014 దాకా ఉన్న కాలానికి ఆ 60 నెలల సగటు తీసుకొని అక్కడ, అట్లాగే 2014 నుంచి యువతల కాలం రిటైర్మెంట్ 58 ఏళ్ళు పూర్తయినట్టుకున్న దాన్ని ఇక్కడ ఒక లెక్క చేసి ఈ రెండింటిని A+Bని కలిపేసి కనుక ఇవ్వాలనేది ఇప్పుడు పెడుతున్న సిస్టమ్. ఈ సిస్టమ్ తప్పు. దీని ఫలితంగా ఏదైతే ఇప్పుడు నేను ఇందా చెప్పిన లెక్క ఉందో 25,000 రూపాయలు వచ్చే పెన్షన్ కాస్త 15,500 రూపాయలు తగ్గిపోతే అంటే సుమారుగా 9,500 రూపాయలు అతనికి రావాల్సిందే, వచ్చేదే, వాళ్ళు ఇస్తున్న సర్క్యులర్ ఇన్స్ట్రక్షన్లో ఉన్నదే. ఆర్టీసీ యాజమాన్యం ఇచ్చిన సర్క్యులర్ ఇన్స్ట్రక్షన్ కూడా ఏదైతే పెన్షన్ క్యాల్కులేషన్ అని ఇచ్చిన సర్క్యులర్ కూడా అదే చెప్తుంది. కానీ ఈరోజు పత్రికలో వస్తున్న వార్తలన్నీ కూడా ఆ రకంగా 10,000 దాకా
తగ్గిపోతుంది. 10,000 దాకా తగ్గిపోవడానికి కనుక పర్సంటేజ్లో కనుక చూసినట్టయితే మొత్తం వచ్చే పెన్షన్ 5 భాగాలు చేస్తే 2 భాగాలు పోద్ది, 3 భాగాలు మాత్రం ఇతనికి వస్తాయి. అదే కనుక హయ్యర్ పెన్షన్ పాత పద్ధతిలో ఉంటే కనీసం 5 భాగాలు ఉద్యోగికి వస్తాయి. కాబట్టి ఇక్కడ 2 భాగాలని కోత పెట్టి ఎట్లా తీసుకోవాలనే దానికోసం కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుందనేది ఉంది. ఇది దుర్మార్గమైన చర్య. ఒకవేళ ఇదే కనుక జరిగితే దీని మీద లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్ కానీ లేదా ప్రభుత్వ ప్రతినిధులు కానీ మంత్రులు కానీ లేదా ఈపీఎఫ్ఓ కానీ దీని మీద ఎటువంటి వ్యాఖ్య చేయలేదు. కాబట్టి ఇప్పుడు ఇది దుర్మార్గం లేకపోతే ఇంకోటి అని. కానీ ఇదే పద్ధతి కనుక అమలైతే దేశ కార్మిక వర్గం చాలా పెద్ద ఎత్తున నష్టపోతారు. ఎవరైతే ఆశించి ఇబ్బంది పడి తన రిటైర్మెంట్ భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడే డబ్బులను కూడా కట్టాలంటే కూడా ఒకవేళ 5 లక్షలు 6 లక్షలు 10 లక్షల దాకా కూడా, కాబట్టి ఆఫీసర్స్ లెవెల్లో ఉన్నవాళ్ళైతే 60 లక్షలు 50 లక్షలు కూడా తిరిగి ఈపీఎఫ్ఓ కడుతున్నారు. తనకి ఒక స్థిరమైన పెన్షన్ వస్తుంది. రిటైర్మెంట్ తర్వాత పిల్లల మీద ఆధారపడకుండా బ్రతకగలం, కనీసం దీన్ని పోతే పోయినీళ్ళు అని చెప్పి పెట్టుకునేదానికి కూడా అవకాశం లేకుండా ఈ రోజున తిరిగి ఎవరైతే ఆప్షన్స్ ఇచ్చారో ఇదే కనుక అమలైతే ఆ ఆప్షన్ కాకుండా నార్మల్ పెన్షన్ తోటే ఉండి ఎటోగట్ట బ్రతుకుదాం లేని వైపుకి నెట్టేదానికి ఏమన్నా ప్రయత్నం చేస్తుందా, లేదు మొత్తంగా పేరు ఏదైతే చేసామనే పేరుతో హయ్యర్ పెన్షన్కి కోర్టు తీర్పిచ్చింది కాబట్టి దాన్ని అమలు చేస్తున్నాం అనే పేరుతో దాన్ని అమల్లో దాన్ని ఆచరణలో నిర్వీర్యం చేసే పద్ధతిలో చేసి కార్మికుల్ని దూరం చేసేదానికి, కార్మికుల యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడకుండా చేయడానికి కుట్ర చేస్తుందా అనే అర్థం వచ్చేలాగా ఉంది. అందుకని మేము సిఐటియుగా స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్గా ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా దీని మీద స్పష్టత ఇవ్వాలి. ఈపీఎఫ్ఓ కూడా దీని మీద స్పష్టత ఇవ్వాలి. రూర్కెలా సిస్టమ్ అనే దాని కాదు, పాత పద్ధతిలో ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా హయ్యర్ పెన్షన్ ఇవ్వాలి. ఇప్పుడు మ్యాండేట్లు రావాల్సిన వాళ్ళందరికీ కూడా మ్యాండేట్లు ఇవ్వాలి. ఇతర ప్రైవేట్ పరిశ్రమలలో ఇబ్బందులు ఉంటే అవి లేట్ అవుతుండొచ్చు, కానీ ప్రభుత్వ పరిశ్రమలో ఎగ్జామ్టెడ్ ట్రస్ట్ కూడా లేట్ అవుతున్న పరిస్థితి ఉంది. ఇది ఇప్పటికి దరిదాపు తీర్పు వచ్చి 16 నెలలు అవుతుంది. మేము ఇచ్చి కూడా ఏప్రిల్ అంటే దాదాపు 10 నెలల కాలం పూర్తయింది. ఇంతవరకు వెరిఫికేషన్ పూర్తి చేసి మ్యాండేట్లు కూడా రాని పరిస్థితి ఉంది. అందుకని ఈ స్పష్టత ఇస్తూనే దీని మీద కూడా హయ్యర్ పెన్షన్ మీద ఈ ఏవైతే వస్తున్న వార్తలని గందరగోళాలన్నిటికీ తెరదించే ప్రకటన కేంద్ర ప్రభుత్వం నుంచి చేయాలి. అట్లాగే ఈపీఎఫ్ కూడా ప్రకటన చేయాలి. మళ్ళీ ఒకసారి ఫ్యాక్ట్ ప్రశ్నలే కాకుండా క్యాల్కులేషన్ సిస్టాన్ని కూడా అధికారికంగా ప్రచురించి ఆ రకంగా కార్మికుల్లో పెరుగుతున్న అసంతృప్తిని లేదా తీవ్రమైన నిరాశని కూడా దూరం చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను. అట్లాగే ఈపీఎఫ్ఓ సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషన్ కూడా ఈ చర్యలు తీసుకోవాలని చెప్తున్నాం. ఇక్కడే రెండో అంశం కూడా మీ దృష్టికి తీసుకొస్తాం. ఏదైతే ఆర్టీసీ కార్మికులు ఉన్నారో 42,000 మంది ఈరోజు కార్మికులు ఉన్నారు. కానీ ఇది పెన్షన్ ఏదైతే హయ్యర్ పెన్షన్ వచ్చే రోజుకి 44,000 మంది కార్మికులు ఉన్నారు. రిటైరీస్ కూడా అప్లై చేసుకున్నారు. వాళ్ళ వెరిఫికేషన్ అంతా పూర్తయిపోయింది డిపార్ట్మెంట్ దగ్గర. ఏప్రిల్ నెలలోనే అందరికీ కూడా ఆర్పీఎఫ్సీ కమిషనర్ బర్కత్పురాకి పంపించారు. కానీ ఇక్కడ జరుగుతున్న అన్యాయం ఏంటంటే టీఎస్ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్లస్ తెలంగాణ కార్మికులు ఇద్దరు కూడా ఒకే పీఎఫ్ ట్రస్ట్లో ఉన్నారు. ఉమ్మడి పీఎఫ్ ట్రస్ట్ గతంలో ఏదైతే ఉందో ఒకే అకౌంట్ కింద ఉన్నాం కాబట్టి అక్కడ కార్మికులు ఇక్కడ కార్మికులు అందరూ కూడా ఒకే అకౌంట్ కింద చూపెడతారు. ఆర్పీఎఫ్సీ ఇచ్చిన ఆర్టీఐ కింద ఇచ్చిన దాంట్లో 98,700 మంది 2 రాష్ట్రాల్లో కలిపి అప్లై చేసుకున్నారు అనేది. అట్లాగే దాంట్లో ఎంతమందికి మ్యాండేట్లు ఇచ్చారంటే 11,758 మందికి డిసెంబర్ 15వ తారీఖు మ్యాండేట్లు ఇచ్చామంటే వాళ్ళు కట్టాల్సిన డబ్బులు లెక్కలు ఇచ్చామని చెప్పారు. దాంట్లో చూస్తే 11,780 మందిలో తెలంగాణలోకి వచ్చింది కేవలం 125 మంది మాత్రమే. ఈ వివక్ష ఎందుకుంది? ఒకే సంస్థ అయినప్పుడు పర్టికులర్గా ర్యాండమ్గా చేస్తే అందరికీ ఒకే ర్యాండమ్ రావాలి, కానీ అట్లా రావాలి. ఈ రోజుకి లెక్కేస్తే ఈ రోజు మాట్లాడుతున్న నాటికి లెక్కేస్తే 14,900 మందికి ఆంధ్రప్రదేశ్లో మ్యాండేట్లు వస్తే తెలంగాణలో కేవలం అదే 125 మందికి ఉంది తప్ప ఒక్కటి కూడా పెరగలేదు. ఈ వివక్ష ఎందుకుంది అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఒకవేళ అది వివక్ష కాదు, మేమేమి అట్లాంటిది ఏం చూడలేదు, మా దగ్గర ఏం తెలియదు, ర్యాండమ్గానే చేస్తున్నాం అంటే కేవలం ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మాత్రమే ఎట్లా వస్తాయి? ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా రావాలి కదా. నెలల తరబడి ఇవి వచ్చింది కూడా ఎప్పుడో సెప్టెంబర్లో వచ్చిన ఈ 120 మ్యాండేట్లు కూడా సెప్టెంబర్ నుంచి ఎప్పటివరకు కూడా 5 నెలల కాలంలో ఇంకొకళ్ళకి కూడా తెలంగాణ రాష్ట్రంలో రాలే. అక్కడ మాత్రం ఈ కాలంలోనే ఈ డిసెంబర్ నుంచి ఈ కాలంలోనే దాదాపు 3,000 మందికి మ్యాండేట్లు వచ్చినాయి. ప్రతి నెల 600-500 మందికి అక్కడ మ్యాండేట్ ఇస్తున్నారు. ఇక్కడ 6గురికి కదా కనీసం ఒక్కళ్ళకి కూడా రావట్లేదు. ఈ పరిస్థితిని సవరించాలని చెప్పి ఇక్కడ రీజనల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషన్ కూడా కోరుతున్నాం. అట్లాగే ఈ విషయంలో ఆర్పీఎఫ్సీ 1 కూడా డాక్టర్ శివకుమార్ గారు కూడా జోక్యం చేసుకుని ఈ సమస్యని పరిష్కరించాలి. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల మీద జరుగుతున్న వివక్షను ఆపాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇక మూడో విషయం, దీంట్లో ఆర్టీసీ యాజమాన్యం కూడా ఏదైతే పిఎఫ్కి ట్రస్ట్కి చెల్లించాలని డబ్బులు ఉన్నాయో ఆ డబ్బుల్ని అవసరాల కోసం వాడుకుంది. అది వాడుకోవడం తప్ప ఒప్ప అనే చర్చ కంటే ఇప్పుడు ఆ పేరుతోటి ఏదైతే 2023లో జూన్లో ఒక సర్క్యులర్ ఇచ్చారో ఆ సర్క్యులర్లో ఉన్న క్లాజ్ నెంబర్ 6 ప్రకారం మీరు అందరి అకౌంట్లలోకి డబ్బులు జమ కాలేదు అనే పేరుతోటి ఈరోజు మ్యాండేట్లు ఇవ్వడం లేదనేది కూడా అనధికారికంగా సమాచారం ఉంది. ఆ సర్క్యులర్ ప్రకారం మరి ఎందుకు డబ్బులు కట్టలేదు? ఎట్లా కట్టలేదంటే మా దగ్గర నుంచి
ఏదైతే ఆర్టీసీ ట్రస్ట్ నుంచి ఏదైతే ఉందో ఆ ట్రస్ట్కి జమ కాలేదు కాబట్టి మా అకౌంట్లలోకి ఆ డబ్బులు జమ కాలేదనే పేరుతో ఇవాళ మ్యాండేట్ రావట్లేదు. ఇదే కనుక జరిగితే కార్మికులు చాలా తీవ్ర నష్టం పోతారు. ఒకవేళ రేపు ఏదైనా నిర్ణయం చేసి పలానా రోజు వరకు కనుక కట్ ఆఫ్ డేట్ పెట్టి కనుక వీటిని పరిశీలించడానికి లేకపోతే మ్యాండేట్లకు చేస్తే అది అడ్డం వస్తే మొత్తం ఎంటైర్ తెలంగాణ కార్మికులందరికీ కూడా నష్టం జరిగే ప్రమాదం ఉంది. ఈ విషయం మీదనే ఇటీవల 4 రోజుల క్రితం గౌరవ రవాణా మంత్రి గారికి కూడా మేము వినతిపత్రం ఇచ్చాం. సార్ కూడా ఈ పత్రికలు అడిగిన దాంతో చెప్పారు ఈ విషయం నా దృష్టికి రాలేదని. వాళ్ళ ఉద్దేశం వేరుగా వచ్చినా ఏదైతే ఆ డబ్బులు కట్టనందువల్ల మీకు మ్యాండేట్ రావట్లేదనే విషయం మాకు తెలియదు, ఇప్పుడు దాన్ని పరిశీలిస్తారని చెప్పి గౌరవ మంత్రి గారు ప్రకటన చేశారు. అట్లాగే ఎండీ గారు కూడా 1400 కోట్లు కట్టాల్సిన మాట నిజమే, ఇది 2012 నుంచి కూడా ఉన్నాయని చెప్పి అధికారికంగా ప్రకటన కూడా చేశారు. అందుకని మేము విజ్ఞప్తి చేసేది ఆ 1400 కోట్లని దశల వారీగా ఎట్లయినా ఆర్పీఎఫ్సీతో మాట్లాడి వాటిని జమ చేయడానికి ప్రయత్నం చేయండి, మాకు మ్యాండేట్లు వచ్చేటట్టుగా చూడండి. ఒక పక్కనేమో వస్తున్న ఏదైతే ఇస్తున్న ప్రకటన గతంలో చేసిన దానికి భిన్నంగా ఇవాళ వాదనలన్నీ ముందుకు వస్తున్నాయి. అందుకని ఆ నిర్ణయాలు ఏం జరిగినా రేపు హయ్యర్ పెన్షన్ కనుక దూరం అయితే మేము బ్రతకడం కష్టం అవుతుంది, మా బ్రతుకు మీద దెబ్బ కొట్టదు. అందుకని ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యం ఇద్దరు కూడా ఈ విషయాన్ని పరిశీలించి అర్థం చేసుకొని ఆ డబ్బుల్ని కట్టడం ద్వారా మాకు మ్యాండేట్లు వచ్చేటట్టు చేసి మా మానసిక ఆందోళన దూరం చేయాలని, అట్లాగే కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏదైతే ఈ జరుగుతున్న వీటిలో ఉన్నాయో ఆ కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఆ రకంగా ఈపీఎఫ్ఓ కూడా దాని మీద క్లారిటీ ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ ఈ అంశాలను మీ దృష్టికి తీసుకురావడానికి